శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మానవుని చేతిలోనే తనకు మరణం సంభవించినట్లు రావణుడు బ్రహ్మ నుండి వరము పొందెను. బ్రహ్మ వాక్కును సత్యమనర్చుట శ్రీహరి కార్యము. నేనిప్పుడు వెళ్ళి ఆయన్ను దర్శింపనిచో తర్వాత నాకు పశ్చాత్తాపమే మిగులును అను ఆలోచనలు శంకరుని మనసులో మెదలుచుండెను. ఇంతలోనే నీచుడైన రావణుడు మారీచుడని రాక్షసుని తన వెంటగొని పోయెను. వెంటనే మారీచుడు మాయలేడిగా మారెను. శ్రీహరి శక్తినేరుగని మూర్ఖ రావణుడు మోసంతో వైదేహిని అపహరించెను. మాయామృగాన్ని వధించి శ్రీరాముడు లక్ష్మణునితో కూడి ఆశ్రమానికి వచ్చెను. ఆశ్రమాన్ని సీతను గానుక దుఃఖపడెను. శ్రీ రఘునాథుడు సామాన్య మానవుల వలె విరహవ్యాకులుడయ్యను. సోదరులిద్దరూ సీతాదేవికై వనమంతా గాలించిరి. సీతారాముల సంయోగానికి ఎన్నడూ వియోగమనడి మాటయే లేదు. అట్టి శ్రీరాముని యందు విరహశోకం ప్రత్యక్షంగా కనబడెను. రఘునాథుని చరిత్ర అతి విచిత్రమైనది. దాన్ని జ్ఞానులే తెలుసుకొనగలరు. మందబుద్ధులు మోహవశంన విపరీతంగా అర్థం చేసుకొందరు. ఆ సమయాన శివుడు శ్రీరాముని చూసెను. హరుని హృదయం ఆనందంతో పొంగిపోయెను. శోభానిధి అయిన శ్రీరాముడు శివుడు కన్నుల పండువగా చూసెను. కానీ తానెవరో చెప్పుటకు అది సమయం కాదని మిన్నకొండెను. ఓ జగత్ కళ్యాణకర్త సచిదానంద రూప, నీకు జయముగా కాని పలుకుచూ కామారి అయిన పరమేశ్వరుడు వెళ్ళిపోయెను. కృపాలువైన పరమశివుడు మిక్కలి హర్షం పొందుచు పులకిత గాత్రుడై సతీదేవితో వెళ్ళుచుండెను. శంకరుని స్థితిని చూసి సతీదేవి మనసులో ఒక సందేహం కలిగెను. ఆమె తనలో తాను ఇట్లా ఆలోచించెను. శివుడు జగత్పూజ్యుడు, విశ్వేశ్వరుడు. దేవతలు, మునులు, మనుషులు అందరూ ఆయనకు ప్రణమిల్లుదురు. అయినను అట్టి శివుడు ఒక రాజకుమారుని సచ్చిదానంద పరంధామాన్ని సంబోధించి ఆయనకు ప్రణమిల్లెను. ఆయన సౌందర్యాన్ని చూసి భక్తి పరవశుడయ్యను. ఆ పారవశ్యం ఇప్పటి వరకు తగ్గలేదు. సతీదేవి భ్రమ. సర్వవ్యాపి, మాయాతీతుడు, అజుడు, పూర్ణస్వరూపుడు, నిష్కాముడు, భేదరహితుడు, వేదములకు అగోచరుడైన పరబ్రహ్మ మానవ దేహంను ధరించిన. ఒకవేళ విష్ణుమూర్తి దేవతలను రక్షించుటకు మానవదేహం దాల్చినచో త్రిపురారి అయిన శంకరుని వలె శ్రీహరియు సర్వజ్ఞుడు కదా. అట్టి జ్ఞాననిధి లక్ష్మీపతి అసురారి అజ్ఞాని వలె భార్యను వెతుకుతూ తిరుగునా. మరి శివుడు సర్వజ్ఞుడనుట జగద్విదితం. ఆయన వాక్కు అసత్యం కానేరదు. ఈ విధంగా ఆమె మనసు పరిష్కరింపజాలని సందేహాలతో నిండిపోయెను. మోహవశంన ఆమెకు జ్ఞానస్ఫురణ కాలేదు. భవాని మౌనంగా ఉండను. పరమేశ్వరుడు అంతర్యామి కావున ఆమె మనసు తెలుసుకొని ఇట్లనెను. సతీ, నీది స్త్రీ స్వభావము. ఇట్టి సందేహాలను మనసులో ఉంచుకోరాదు. ఈ రఘురాముడే నా ఇష్టదైవం. అగస్త్యుడు వినిపించినది ఈయన కథనే. నేను వివరించినది ఈయన భక్తి గురించే. మునీశ్వరులందరూ సర్వదా ఈయననే సేవింతరు. సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ సమస్త లోకాలకు స్వామి, మాయాపతి, పరమస్వతంత్రుడు, నిత్యుడు అయిన ఆ శ్రీహరియే భక్తరక్షణకై రఘువంశంన శ్రీరాముడయ్య అవతరించను. మునులు, యోగులు, సిద్ధులు నిరంతరం నిర్మల మనసుతో ఆయననే ధ్యానించెదరు. వేదములు, పురాణములు, శాస్త్రములు నేతి నేతి అని ఆయన వైభవమే ప్రస్తుతించను. పరమశివుడు పెక్కు పర్యాయములు చెప్పినను ఆ ఉపదేశం సతీదేవి మనసును నాటుకొనలేదు. అది విష్ణుమాయ అని తెలుసుకుని శివుడు చిరునవ్వుతో ఇట్లనెను. నీ మనసును సంశయం ఉంటే స్వయంగా నీవే వెళ్ళి పరీక్షించి సంశయ నివృత్తి ఎలా చేసుకొనవో. నీవు మరలి వచ్చే వరకు నేను ఈ వటవృక్ష ఛాయలో కూర్చుని ఉందను. అజ్ఞానము, భ్రమతో కూడిన నీ సందేహం తొలగించిన ఉపాయం కూడా నీవే వివేకంతో ఆలోచించుకో. పరమశివుని ఆజ్ఞను పొందిన సతీదేవి అచ్చటి నుండి వెడలిపోయెను. శ్రీరాముని దివ్యత్వం ఎట్లు పరీక్షింపదగను అని ఆమె ఆలోచించసాగెను. ఇచ్చట శివుడు ఈ విధంగా ఆలోచించెను. దక్షపుత్రికయగు సతీదేవికి ఏదో ఆపద రానున్నది. నేను నచ్చ చెప్పినప్పటికీ ఆమె సందేహం దూరం కాలేదు. ఇది విధి వైపరీత్యం, దైవ సంకల్పమే జరిగి తీరును. నేను ఈ విషయం ఎక్కువగా ఆలోచించని అవసరం లేదు అనుకొనుచో శివుడు శ్రీహరి నామజపం చేయుచూ ఉండను. సతీదేవి మాత్రం శుభప్రదుడైన శ్రీరాముడున్న చోటికి చేరను. మనసులో చాలా ఆలోచించిన తర్వాత సతీదేవి సీతాదేవి రూపం ధరించి శ్రీరాముడు వచ్చే మార్గమున ముందుకు నడిచెను. మారు వేషంలో ఉన్న సతీదేవిని చూసి లక్ష్మణుడు చకితుడై భ్రమకు లోనాయను. కానీ అతి గంభీరుడై అతడు ఏమీ మాట్లాడలేకపోయాను. ధీరుడైన లక్ష్మణుడు శ్రీరాముని మహిమను బాగుగా తెలిసినవాడు. సర్వదర్శియు, సకల హృదయ మర్మజ్ఞుడు, దేవాదిదేవుడు అయిన శ్రీరాముడు సతీదేవి మారువేషం గ్రహించెను. సర్వజ్ఞుడైన శ్రీరాముని స్మరణ మాత్రానే అజ్ఞానం పటాపంచలగును.
యాజ్ఞవల్క్యుడు భరద్వాజమునితో పలుకుచున్నాడు. స్త్రీ స్వభావం విచిత్రమైనది. సర్వజ్ఞుడైన శ్రీరాముని కడనే సతీదేవి తన స్వరూపమును దాచుచున్నది. అంతటా శ్రీరాముడు తన మాయా ప్రభావంన నిజమును గ్రహించి నవ్వి మృదుమధురంగా ఇట్లనెను. మొట్టమొదటి ప్రభువు ఆమెకు అంజలి ఘటించి తన పేరును తన తండ్రి పేరును తెలుపుచూ ప్రశ్నించెను. పరమశివుడు ఎక్కడా? ఒంటరిగా నీవు ఈ అడవిలో సంచరించుటకు కారణమేమి? శ్రీరాముని కోమలమైన గూఢ వచనాలు విని సతీదేవి హృదయం తల్లడిల్లెను. భయంతో ఆమె చింతాక్రాంతురాలై శివుని యొద్దకు బయలుదేరను. నేను పరమేశ్వరుని మాటలు పరిగణింపలేదు. నా అజ్ఞానం శ్రీరామునిపై ఆపాదించితిని, ప్రదర్శించితిని. నేను శివుని ఎదుట ఏమని మాట్లాడగలను అని అనుకున్నంతనే ఆమె హృదయాన భయ సంతాపాలు ఉత్పన్నమయ్యను. శ్రీరాముడు సతీదేవి భయాందోళనలు ఎరిగి తన మహిమను చూపదలచెను. ప్రయాణించే మార్గంలో ఆమె ఒక ఆశ్చర్యకర దృశ్యం గాంచెను. సీతారామ లక్ష్మణులు తనకంటే ముందు పోవచుండ్రి. వెనుకకు మరలి చూచినప్పుడు అచటను సీతారాములే కనబడిరి. ఎటువైపు చూచినా రామచంద్ర ప్రభువు సిద్ధులతో మునీశ్వరులతో సేవించబడుతున్నట్టు కనబడను. పెక్కు మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూసెను. వారు ఒకరికి మరి ఒకరు ప్రభావమహితులుగా కనబడిరి. దేవతలు వివిధ వేషాలలో శ్రీరామచంద్రునికి ప్రణమెల్లి ఆరాధించుచుండుటను ఆమె చూచెను. ఆమె పెక్కు మంది సతీ, లక్ష్మి, సరస్వత్యాది దేవతలను చూసెను. బ్రహ్మాది దేవతలు ఏ ఏ వేషాలు ధరించి ఉండిరో వీరును వారికి తగిన రీతిగానే వేషాలు ధరించి ఉండిరి. సతీదేవి అన్ని వైపుల యందును శ్రీరామచంద్రుని పత్ని సమేతంగా ఉన్న దేవగణములను చూచెను. సకల చరాచర ప్రపంచమును సర్వ ప్రాణికోటిని ఆమె తిలకించెను. దేవతలు అనేక రూపములలో ఆ ప్రభువును ఆరాధిస్తున్నారు. సీతారాములు అనేకులను, వారి రూపములు మాత్రం ఒక్కటిగానే ఉండెను. దేవతా రూపాలలో ఉన్న సీతారాముల ఆకృతులలో భిన్నత్వం లేదు. అంతటా సీతారామ లక్ష్మణులనే దర్శించి సతీదేవి చకితురాలయ్యను. ఆందోళిత చిత్తముతో దేహస్మృతిని కోల్పోయి కన్నులు మూసుకుని మార్గమధ్యమున కూర్చుండిపోయెను. కన్నులు తెరిచినంతనే పూర్వదృశ్యాలన్నీ మాయమై ఉండెను. మాటి మాటికి సీతారాములకు నమస్కరిస్తూ శివుని కడకు చేరను. చెంత చేరిన సతీదేవిని శివుడు నవ్వుతూ కుశల ప్రశ్నలు అడిగి, ప్రభువుని ఎట్లు పరీక్షించితివి? సవిస్తరముగా నిజముగా తెలుపుము అని పలికెను. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.